హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన చోకేర్ బాలి 5వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. కుంజలో క్రమంగా మాయ పట్ల ఆకర్షణ జాగృతమవుతూ ఉంటుంది. ఫోటోగ్రఫీ నేర్చే వంకతో ఆమెకు కూడా ఫోటోలు తీస్తాడు. ఆ నెపం మీద వారికి పరిచయం ఎక్కువ కావడం జరుగుతుంది. అనతి కాలంలోనే కుంజ, కరుణ, మాయ అత్యంత సన్నిహితులైపోతారు. అయినా మాయ తన కర్తవ్య నిష్ఠను మాత్రం ఉపేక్షించేది కాదు. కుంజ కూడా తన కర్తవ్యాన్ని సరైన సమయంలో సరియైన విధంగా చేసేలా మాయ అతన్ని పురికొల్పేది కూడా. కుంజ ఆహార విషయంలో, బట్టల విషయంలో, విశ్రాంతి విషయంలో, ఇలా అనేక విషయాల్లో మాయ అజమాయిషీ చేస్తూ ఉండేది. ఇప్పుడు విహారీ రంగంలోకి ప్రవేశిస్తాడు. అతడు వారి ప్రవర్తనను బట్టి కీడును శంకిస్తాడు. కుంజ వివిధ వ్యక్తుల కారణంగా ఇప్పటికే చెడిపోయాడు, వీళ్ళందరితో పాటు మీరు కూడా అతన్ని పాడు చేయకండి అని మాయతో అనేస్తాడు విహారీ. మందు వేసి జబ్బు నయం చేయడం కాదు, అసలు జబ్బే రాకుండా చూసుకోవటం మంచిది అంటూ కరుణను కూడా అన్యాపదేశంగా హెచ్చరిస్తాడు. దూరంగా ఉండి లాభం లేదు, వీళ్ళకి ఇష్టం లేకపోయినా నేను ఈ కుంజ, కరుణ, మాయల చక్రవ్యూహంలోనికి ప్రవేశించి తీరవలసిందే, లేకుంటే అనర్థాలు జరుగుతాయని బిహారీ భావిస్తాడు. బిహారీకి కరుణ పట్ల గల అత్యంత భక్తిభావాన్ని గమనిస్తుంది మాయ. అంతేకాక అతడు తనను కించపరుస్తున్నాడని భావించి నొచ్చుకుంటుంది మాయ. ఇతరులెవరూ లేని సమయంలో బిహారీ కుంజను స్పష్టంగానే హెచ్చరిస్తాడు. అమాయకురాలైన కరుణ జీవితాన్ని భగ్నం చేయవద్దని, ఆమె పట్ల విశ్వాసఘాతుకం చేయవద్దని, కుంజను మాయ కావాలనే తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నదని, ఆమె చూపిన మార్గంలో కుంజ విమూఢినిలాగా సాగుతున్నాడని బిహారీ అంటాడు. మాయ కూడా బిహారీ ఉన్న సమయంలో జాగ్రత్తగా మసులుకోవడం మంచిదని భావిస్తుంది. ఈ వ్యక్తిని మరిపించటం అంత తేలిక కాదని భావిస్తుంది. ఆ తర్వాత బిహారీ మాటలకు మాయ నొచ్చుకుని కన్నీటి పర్యంతమై ఇంటి నుండి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంది. అయితే ఆమె వెళ్ళిపోవటం లక్ష్మితో సహా ఎవ్వరికీ ఇష్టం ఉండదు. తాను పరుషంగా మాట్లాడి ఉంటే మన్నించవలసిందని బిహారీ మాయను కోరుతాడు. మీ వంటి లక్ష్మిని ఎవ్వరు కావాలని వదులుకోగలరని బిహారీ కూడా మాయ సద్గుణాలను ప్రశంసిస్తాడు. కొద్ది రోజులు ఆగిన తర్వాత మీరు మీ ఊరు వెళ్ళిపోదురు గాని అని ఆమె ప్రయాణాన్ని నిలుపు చేస్తాడు. ఇక ఇప్పుడు 5వ భాగంలో కథ ఇలా ముందుకు సాగుతుంది. ఈ మధ్య జరిగిన గొడవలన్నీ సమసిపోయినట్లు చెయ్యాలనే ఉద్దేశంతో కుంజ వచ్చే ఆదివారం నాడు దమ్దమ్ తోటకు పిక్నిక్ వెడదామని ఒక తీర్పును చేశాడు. కానీ మాయకి ఇష్టం లేకపోయింది. ఇందుకు కుంజ, కరుణ ఇద్దరికీ కోపం వచ్చింది. ఇటీవల కొంతకాలం నుంచి ఆమె తమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నదని వీళ్ళిద్దరూ ఊహించారు. సాయంత్రం బిహారీ వచ్చి రావటంతోటే మాయ అతనితో, బిహారీ బాబు, కుంజబాబు ఆదివారం నాడు దమ్దమ్ తోటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, నన్ను కూడా వెంట రమ్మంటున్నారు. నేను రానన్నాను. ఇద్దరికి కోపం వచ్చింది. ఉదయం నుంచి మాటా పలుకు లేకుండా కూర్చున్నారు అని అన్నది. మాటా పలుకు లేకుండా కూర్చోవటం బేసబబు కాదంటాను, వాళ్లతో వెళ్ళటమే మంచిది అని బిహారీ అన్నాడు. బిహారీ బాబు, మీరు కూడా వస్తే నేను కూడా సిద్ధమవుతాను అని మాయ అన్నది. అలాగే, యజమాని ఇష్టాల మీద ఈ ప్రయాణం ఆధారపడి ఉంది, ఆయనేమంటాడో సందేహం వెలిబుచ్చాడు బిహారీ. యజమానికి, యజమానురాలికి ఉభయులకు బిహారీ పట్ల మాయ కనబరిచిన వైఖరి నచ్చలేదు. బిహారీ విషయం ప్రస్తావన రావటంతో కుంజ ఉత్సాహం కర్పూరంలా కరిగిపోయింది. బిహారీ రావటం మాయకు ఇష్టం లేదు అనే విషయం బిహారీతో చెప్పాలని కుంజ చాలా ఆతృతపడ్డాడు, చాలా ఆదుర్దా కూడా పడ్డాడు. కానీ ఈసారికి అతన్ని వారించడం అనేది కొంచెం కష్టం కావచ్చునని కుంజ భావించాడు. నువ్వు కూడా మాతో రావటం బాగానే ఉంటుంది, అయితే మహానుభావ, నువ్వు కాలు పెట్టిన చోట ఏదో ఒకటి జరగకుండా ఉండదు. అక్కడ నువ్వు వాడకట్టు పిల్ల జట్టునంతా పోగు చేసి ఏదో ఒక ఘనకార్యం తలపెడతావు. లేదా కనిపించిన తెల్లవాడితో పోట్లాట పెట్టుకొని కొట్లాటకు దిగుతావు.
ఏం చేస్తావో చెప్పడం కష్టం అని అన్నాడు కుంజ. బిహారీకి కుంజ ఆంతరంగిక ఇచ్ఛ అవగతమైపోయింది. ప్రపంచం అతి విచిత్రమైంది కుంజ అన్న. ఎప్పుడు ఏమవుతుందో, ఎక్కడ ఏ ప్రమాదం వాటిల్లుతుందో, ఎవరితో జగడం సంభవిస్తుందో ముందుగా మనకు తెలియదు కదా పెద్ద వదిన. ఎందుకు కానీ ప్రస్తుతానికి నన్ను ఇంటికి వెళ్ళండి, సరిగ్గా బయలుదేరబోయే సమయానికి వచ్చి కలుసుకుంటాను అని లోపల నవ్వుకుంటూ బిహారీ మాయతో అన్నాడు. ఆదివారం నాడు నౌకర్లకు, సామానుకు కిరాయికి ఒక 3rd క్లాస్ బండి, యజమానులకు ఒక 2nd క్లాస్ బండి రప్పించబడ్డాయి. బిహారీ, నౌకర్లు ప్రయాణం చేసే బండిలో కూడా చోట్లేదే, ఎక్కడ పెడతావు ఇంత భారీ పెట్టెను అని అడిగాడు కుంజ బిహారీని. గాభరా పడకన్నా, అదేదో నేను చూస్తానుగా అన్నాడు బిహారీ. కరుణ, మాయ బండిలో కూర్చున్నారు. బిహారీని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక కుంజ తికమక పడుతున్నాడు. బిహారీ తాను తెచ్చిన పెట్టెను టాప్ మీద పడేసి తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత బిహారీ కూడా టాప్ మీదకెళ్ళి కూలబడ్డాడు. కుంజ ప్రాణంలో ప్రాణం వచ్చింది. బిహారీని లోపల కూర్చోబెట్టడం కుంజకు ఇష్టం లేదు. పైగా వద్దని కూడా అనలేడు. బిహారీ బాబు పడిపోరు కదా అని అన్నది మాయ గాభరా పడుతూ. భయపడకండి, పడిపోవడం, స్పృహ తప్పిపోవటం ఇలాంటి వాటికి నాకు అర్థం కూడా తెలియదు అన్నాడు బిహారీ. బండి బయలుదేరింది. నేనే వెళ్ళి పైన కూర్చుంటాను, బిహారీని ఇక్కడికి పంపిస్తాను అని అన్నాడు కుంజ ఎత్తి పొడుపుగా. మీరు ఇక్కడే కూర్చోండి అని కరుణ వెంటనే కుంజ పై పంచె పుచ్చుకొని అన్నది. మీకు అలవాటు లేకపోవచ్చు, అంత అవసరం మీకు దేనికి, పడిపోతే ప్రమాదం వచ్చి పడుతుంది అని మాయ అందుకున్నది. పడిపోతానా? అబ్బే, అలా ఎన్నటికీ జరగదు అని కుంజ కొంచెం ఆవేశంతో అని లేవబోయాడు. మీరు బిహారీ బాబుని అన్నారు కానీ చూస్తుంటే గొడవ చేయటం మీకే బాగా చేతనవుతుందనుకుంటాను అన్నది మాయ. అయితే ఒక పని చేద్దాం, నేను మరొక బండి కోసం కబురంపుతాను, నేను దాంట్లో వస్తాను, బిహారీ లోపలికి వస్తాడులే అని మొహం వేళ్లాడేసుకొని అన్నాడు కుంజ. అయితే నేను కూడా మీతో పాటు ఆ బండిలోనే వస్తాను అన్నది కరుణ. నేను ఈ బండిలోంచి కిందకు దూకుతానేమో అన్నది మాయ. విషయం నవ్వులాట కిందకు వచ్చింది. కానీ కుంజ మాత్రం దారి పొడుగున అప్రసన్న భావంతోనే ఉన్నాడు. బండి దమ్దం తోట చేరింది. అయితే నౌకర్లు ప్రయాణం చేసిన బండి ముందే బయలుదేరినా ఇంతవరకు అది అక్కడకు చేరుకోనే లేదు. అది శరత్కాలపు ప్రాతకాల సమయం. ఎంతో ఆహ్లాదంగా ఉంది. సూర్యుని కిరణాలు పట్టంతో మంచు కరిగి అదృశ్యమవుతూ ఉంది. చెట్ల ఆకులు సూర్యుని తెల్లని కాంతికి తలతలా మెరుస్తున్నాయి. తోట చుట్టూ 4 వైపులా పున్నాగ చెట్లు ఉన్నాయి. క్రింద రాలిపడిన ఏదో పూల సుగంధంతో తోట ఘుమఘుమలాడుతూ ఉంది. కరుణకు కలకత్తా ఇల్లు వదిలి ఆరు బయట తోటలోనికి వచ్చేటప్పటికీ ఎక్కడలేని ఆనందం పరవళ్ళు తొక్కుకుంటూ వచ్చింది. బంధనాల నుంచి విముక్తి గావించబడిన లేడీ వలె సంతోషంతో గాలి పీల్చింది. ఆమె మాయతో పాటు వెళ్ళి ఎన్నో రకాల పూలను ప్రోగు చేసింది. సీతాఫలాలు కోసుకొని తిన్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితురాళ్ళు చాలాసేపటి వరకు కొలనలో దిగి జలకమాడారు. ఆ ఇద్దరు సుందరాంగుల హర్షోల్లాసాలు చెట్ల నీడను, ఆకుల మాటు నుంచి కనిపించే కాంతి కిరణాలను, కొలనులోని స్వచ్ఛమైన జలాన్ని పులకితం చేసివేశాయి, నవజీవనాన్ని సృష్టించాయి. ఉభయులు స్నానం ముగించుకుని వచ్చారు. కానీ అప్పటికి కూడా నౌకర్లు ప్రయాణం చేస్తున్న బండి రాలేదు. కుంజ 12 ద్వారాల అతిథి గృహం వరండాలో కూర్చుని ఏదో ఇంగ్లీషు షాప్కు సంబంధించిన నోటీస్ చదువుతున్నాడు. మనిషి కొంచెం దిగులుగా ఉన్నాడు. ముఖం వడలిపోయి ఉంది. బిహారీ బాబు ఎక్కడా? మాయ ప్రశ్నించింది. తెలియదు, కుంజ ముక్తసరిగా సమాధానమిచ్చాడు. అయితే పదండి, ఆయన్ని వెతుకుదాం అన్నది మాయ. ఆయన్ని ఎవరు దొంగిలించుకుని వెళ్లరు, మీకు ఆ భయమేమీ అక్కర్లేదు. ఆయన మారీపోడు, పైగా మనం వెతికినంత మాత్రాన దొరుకుతాడనే నమ్మకం కూడా లేదు అన్నాడు కుంజ. మీలాంటి అమూల్య రత్నాన్ని ఎక్కడైనా పోగొట్టుకోవలసి వస్తుందేమోనని బహుశా ఆయన విచారిస్తూ ఉండవచ్చు. చూసి వద్దాం పదండి అన్నది మాయ. తోటలో పెద్ద నుయ్యి ఒకటి ఉంది. దానికి సమీపంలోనే విశాలమైన మర్రి చెట్టు ఉంది. బిహారీ అక్కడ తాను తెచ్చిన పెట్టెను తెరిచాడు.
కిరోసిన్ స్టవ్ వెలిగించాడు. నీళ్లు కాగుతున్నాయి. అక్కడకు వెళ్ళేటప్పటికి ఆయన అందరికీ ఒక్కొక్క కప్పు టీ, మరొక ప్లేట్తో మిఠాయిలు అందజేశాడు. బిహారీ బాబు తన వెంట ఈ సామాన్లు తెచ్చి చాలా మంచి పనిచేశారు. లేకపోతే కుంజబాబుకు టీ కూడా లభించి ఉండేది కాదు అని మాయ 1కి 4 సార్లు అన్నది. టీ త్రాగేటప్పటికీ కుంజ మనసు కొంచెం కుదుటపడింది. బిహారీ మన ప్లాన్ అంతా మట్టిపాలు చేశాడు. ఏదో హుషారుగా కాలక్షేపం చేయడానికి వస్తే వంట సామాన్లతో తయారయ్యాడు. రసాభాస చేసి వేశాడు అన్నాడు కుంజ. అలాగైతే నా టీ నాకిలా ఇచ్చేయి. తిండి తిప్పలు లేకుండా ఆనందంగా కాలక్షేపం చేయాలనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, వెళ్ళొచ్చు అన్నాడు బిహారీ. మధ్యాహ్నానికి కూడా నౌకర్లు ప్రయాణం చేస్తున్న బండి రాలేదు. బిహారీ తన పెట్టెలో నుంచి పప్పులు, ఉప్పులు, కూర, నార, చిన్న చిన్న సీసాలు బయటికి తీశాడు. మాయకు అమితాశ్చర్యం వేసింది. బిహారీ బాబు, చూడబోతే మీరు జాగ్రత్తలో ఆడవాళ్లను కూడా మించిపోయారే. యజమానురాలు ఇంకా రాలేదు కదా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారండి అని మాయ ప్రశ్నించింది. ఈ పాడు పొట్ట కోసం అన్నీ నేర్చుకోవలసి వస్తుంది, అన్నీ స్వయంగానే నేర్చుకున్నాను అని సమాధానం చెప్పాడు బిహారీ. ఈ విషయం బిహారీ నవ్వుతూ చెప్పినప్పటికీ మాయ మాత్రం గంభీర ముద్ర వహించి అతని వైపు జాలిగా చూసింది. మాయా, బిహారీ ఇద్దరూ వంట చేసే కార్యక్రమంలో నిమగ్నమైనారు. కరుణ సంకోచిస్తూనే వాళ్లకు సహాయపడదామని వచ్చింది. కానీ బిహారీ ఆమెను చూసి, మీరక్కర్లేదు, మేం చేస్తాంలే అని అన్నాడు. కుంజకు వంట చేయడం అస్సలు చేతగాదు. పైగా మనిషి లోపల కుళ్ళిపోతున్నాడు. అందుకని అతను వాళ్ల సమీపానికి కూడా వెళ్ళలేదు. అక్కడున్న మూటను తలగడా చేసుకుని కాలి మీద కాలు వేసుకుని పడుకుని గాలికి కదలాడుతున్న మర్రి చెట్టు ఆకుల మీద పడుతున్న సూర్యుని కిరణాల వింత శోభను వీక్షిస్తున్నాడు. కుంజబాబు, మర్రి ఆకుల్ని లెక్క పెట్టడం పూర్తయినట్టేనా? అయితే లేచి స్నానం చేసి రండి అని వంట తయారైన మీదట మాయ కుంజనుద్దేశించి అన్నది. ఇంతలోనే నౌకర్లు సామాన్లతో వచ్చారు. మధ్యలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న బండి కాస్త విరిగిపోయిందిట. మధ్యాహ్నానికి భోజనాలు ముగిశాయి. మర్రి చెట్టు కింద కూర్చుని పేకాట ఆడుకోవడానికి నిర్ణయం జరిగింది. కానీ ఎంతకు కుంజ ఇందుకు ఒప్పుకోలేదు. అవతల పడుకుని నిద్రపోయాడు. కరుణ కూడా పడుకోవటానికి అతిథి గృహంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నది. అయితే నేను కూడా వెళ్ళి కాస్త సేద తీర్చుకుంటాను అని అన్నది మాయ పమిట కొంగు సవరించుకుంటూ. ఎక్కడికి వెళ్తారు? కూర్చుని కబుర్లు చెప్పండి, మీ ఊరి సంగతులు చెప్పండి, వింటాను అని అన్నాడు బిహారీ. చూస్తూ ఉండగానే మధ్యాహ్నపు వేడి గాల్పులకు చెట్ల ఆకులన్నీ కదిలి ఊడి కింద పడిపోతున్నాయి. సెలయేటి ఒడ్డు మీదున్న నేరేడు చెట్ల దట్టమైన రెమ్మల మాటు నుంచి కోయిల మధురాతి మధురంగా కూస్తున్నది. మాయ తన బాల్యం నాటి సంగతులు బిహారీకి చెబుతున్నది. తన తల్లిదండ్రులను గురించి, తన చిన్ననాటి స్నేహితురాండ్ర గురించి చెప్పటంలో నిమగ్నురాలై ఉన్నప్పుడు ఆమె మేలి ముసుగు తొలగిపోయింది. మాయ పరిపూర్ణ యవ్వనం, బాల్య స్మృతుల ఛాయల మాటు నుంచి మరింత తేజోవంతంగా కనిపిస్తున్నది. మాయ నేత్రాలలో ఇదివరలో కుతూహలంతో కూడిన తీక్షణ దృక్కులు కనిపించేవి బిహారీకి. అవి అతనిలో ఏవో తెలియని అనేక సందేహాలను ఉత్పన్నం చేయడానికి దోహదం చేసేవి. కానీ ఇప్పుడలా కాదు. ఆమె ఉజ్వల నేత్రాంచలాల మాటున కనిపించే జ్యోతి ఒక ప్రశాంతమైన సజల రేఖా రూపంలో పరిణతి చెందింది. ఈ పరిణతిలో బిహారీకి మరొక నూతన రూపం దృగ్గోచరమైంది. ఇంకా ఆ సుకోమల హృదయంలో అమృతధార ప్రవహిస్తూనే ఉన్నట్టు, అసంతృప్తి అనే భీషణ జ్వాలతో పరితప్తం చెందుతున్నప్పటికీ ఒక స్నిగ్ధ నారీత్వం ఆమెలో ప్రస్ఫుటితమవుతున్నట్లు అతనికి తోచింది. మాయ సిగ్గుపడుతున్న భార్యవలే పరమ భక్తిభావంతో పతిని సేవిస్తున్నది. హితవును ఆకాంక్షించే తల్లివలే హృదయంలో సంతానం పట్ల ఎంతో ప్రేమగా ఉంటోంది. ఈ రూపాన్ని బిహారీ ఇంతకు పూర్వం చూసి ఎరగడు. రంగస్థలం మీద ఏదో అకస్మాత్తుగా తెర తొలగటంతో లోపలి దివ్యమైన రూపం తిలకించడానికి అవకాశం ఏర్పడింది. మాయ బాహ్యంగా చూడటానికి భోగలాలస కళా స్త్రీవలే కనిపిస్తోంది. కానీ ఆమె ఆంతర్యంలో మాత్రం నిరాహార దీక్ష వహించి పూజలో నిమగ్నమై ఉండే స్త్రీ అయి ఉంది అని బిహారీ అనుకున్నాడు. తనను తానే గుర్తించలేనప్పుడు మానవుడు పరులను ఇంకేమి గుర్తిస్తాడు? అథవా ఎవరైనా ఆ విధంగా తన విషయంలో గ్రహించగలిగితే మటుకు అతన్ని ఆంతర్యామి అనవచ్చు.
కేవలం బాహ్యాడంబరాలు చూసే మానవుల విలువలను అంచనా కట్టడం జరుగుతూ ఉంది. కానీ ఇది చాలా పొరపాటు అని బిహారీ దీర్ఘంగా నిట్టూర్చి తనలో తాను అనుకున్నాడు. బిహారీ ఊరుకోలేదు. ప్రశ్న మీద ప్రశ్న వేసి సంభాషణను పొడిగిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా తాను చెప్పే అన్ని విషయాల్ని ఇంత శ్రద్ధాసక్తులతో విన్నవాళ్ళెవరూ మాయకు కనిపించలేదు ఇప్పటి వరకు. ఆమె కూడా ఒక పరపురుషుని ఎదుట హృదయం విప్పి ఇంత సహజ ధోరణిలో ఇన్ని సంగతులు చెప్పి ఎరుగదు. ఈ రోజున కొన్ని గంటల పాటు ఎడతెగకుండా మనసు విప్పి ఒక యువకుని ఎదుట మాట్లాడటంతో ఆమె హృదయం ఒక నూతన జల ప్రవాహంలో స్నానం చేసినట్టు, తద్వారా ఆమెకు అనిర్వచనీయమైన తృప్తి అనేది లభించినట్టు ఆమె భావించింది. తెల్లవారుఝామున లేవటం వల్ల కుంజకు నిద్ర చాలలేదు. 3-4 గంటలు ఏక బిగువున నిద్రపోయి సాయంత్రం 5 గంటలకు మేల్కొన్నాడు. నిద్రలోంచి లేవటంతో ఇంటికి వెళ్దాం అని అన్నాడు విసుగ్గా. మరి కొంచెం సేపాగి వెళ్తే మీకేమైనా అభ్యంతరం ఉందా అని మాయ అడిగింది. అవును ఉన్నది. ఇక్కడికి సాయంత్రం పూట తెల్లవాళ్ళు మద్యం సేవించి షికారుకు వస్తూ ఉంటారు. వాళ్ళు గనక తారసపడ్డారంటే వ్యవహారం కొంచెం ముదురుతుంది అని అన్నాడు కుంజ. ఆ సామాను ఈ సామాను సర్దుకునేటప్పటికీ ప్రొద్దుగూకింది. ఇంతలోనే నౌకరు వచ్చి, మన బండి కనిపించడం లేదండి, గేటు అవతల ఉన్న బండిని 2 తెల్లవాళ్లు బలవంతంగా లాక్కొని స్టేషన్ వైపుకు వెళ్లారు అని చెప్పాడు. మరొక బండిని తీసుకురావటానికి నౌకరు వెళ్ళాడు. ఇవాళ రోజంతా వ్యర్థంగానే గడిచిపోయింది అని కుంజ కొంచెం విసుగుతో లోలోపల అనుకున్నాడు. అయితే అతని ఆంతర్యంలోని విసుగును బాధను కప్పిపుచ్చుకోవటం కొంచెం కష్టమైంది కూడా. శుక్లపక్ష చంద్రుడు చెట్ల ఆకుల చాటు నుంచి నెమ్మదిగా పైకి ఎగబాకుతున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశం వెలుగు నీడల అద్భుత సమ్మేళనంతో అతి విచిత్రంగా కనిపిస్తున్నది. వివిధ రూపాలలో ఉన్న నీటి ప్రకృతి వైచిత్ర్యం మాయ హృదయంలో ఒక అపూర్వ భావానుభూతిని జాగృతం చేసింది. ఆ తోట మధ్యలో అంధకారంలో నిండిన మార్గంలో మాయ కరుణను కౌగిలించుకున్నది. ప్రేమాతిశయంతోనే ఆమె ఆ పని చేసింది. మాయ 2 నేత్రాల నుంచి కన్నీరు కారుతూ ఉండటం కరుణ చూసింది. ఏంటక్క ఇది, ఏడుస్తున్నావెందుకు అని అడిగింది కరుణ బాధపడుతూ. ఏం లేదు చెల్లి, ఏమీ లేదు. ఈరోజు నాకెందుకో చాలా సంతోషంగా ఉన్నది అని ఆమె బదులు చెప్పింది. ఎందుకక్క, ఈరోజు నీకింత సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి అని కరుణ మరలా ప్రశ్నించింది. నేను చనిపోయి మరొక లోకానికి చేరుకున్నట్లు, అక్కడ నాకు కావలసినవన్నీ లభ్యమవుతాయని అనిపించింది ఈ రోజున అని మాయ చెప్పింది. కరుణ విస్మయం చెందింది. ఆ మాటలకు అర్థం ఆమెకు తెలియలేదు. చనిపోవడం అనే మాట వినేటప్పటికీ ఆమె మనస్సు చివుక్కుమన్నది. ఛీ, అదేమిటి అక్క, అటువంటి మాటలు అనవచ్చునా అని అన్నది కరుణ. మరొక బండి వచ్చింది. బిహారీ మరలా వెళ్ళి టాపు మీద కూర్చున్నాడు. మాయ మెదలకుండా కిటికీలో నుంచి బయటి ప్రకృతిని చూస్తున్నది. వెన్నెల్లో స్నానమాడుతున్న చెట్ల వరుసలు, వాటి నీడలు ఆమె కళ్ళ ఎదుట కదులుతూ ముందుకు సాగిపోతున్నాయి. కరుణకు నిద్ర వచ్చి ఒక ప్రక్కకు ఒరిగిపోయింది. బండిలో కుంజ దారి పొడుగున చింతాక్రాంత వదనంతో కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నాడు, మాటా పలుకు లేకుండా. పిక్నిక్కు వెళ్ళి వచ్చినప్పటి నుండి కుంజ మాయను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. అయితే ఆ మరుసటి రోజునే లక్ష్మికి జ్వరం వచ్చింది. వ్యాధి అంత ప్రమాదమైనది కాకపోయినప్పటికీ ఆమెకు బాగా సుస్థి చేసింది. ఆమె బాగా బలహీనపడిపోయింది. మాయ ఎల్లప్పుడూ ఆమె శుశ్రూషలో నిమగ్నమై ఉంటున్నది. ఈ విధంగా రాత్రింబవళ్ళు పనిచేస్తే చివరకు నీకు కూడా జబ్బు చేస్తుంది. అమ్మకు సేవ చేయటానికి మరొకరిని ఏర్పాటు చేస్తాను అని అన్నాడు కుంజ మాయతో. అప్పుడు బిహారీ కూడా అక్కడే ఉన్నాడు. అన్నయ్య, నువ్వు విచారించకు, ఆమెను సేవ చేయని, ఈ విధంగా మరొకరిని పెడితే మటుకు చేస్తారా ఏమిటి అని అన్నాడు బిహారీ. నిమిషానికి కుంజ తల్లి వద్దకు వెళ్ళి వస్తున్నాడు పని పాట లేకుండా. పనిచేస్తున్న వాళ్లను ఈ విధంగా నిత్యం విసిగించటం మాయకు ఇష్టం ఉండదు. కుంజబాబు, ఎందుకు మీరు ఇక్కడ కూర్చుంటారు, వెళ్ళి చదువుకోండి, ఇక్కడ కూర్చుని సమయం వ్యర్థం చేసుకోకండి అని కొంచెం విసుగ్గా 2-3 పర్యాయాలు అన్నది మాయ. కుంజ తన ప్రక్కగా తిరగడం చూసి లోలోపల మాయ విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నది.
అయితే జబ్బుపడి ఉన్న తల్లి దగ్గర ఈ విధంగా మాంసం కోసం పొంచి కూర్చునే పిల్లివలే కూర్చోవటం మాయకు ఇష్టం కలగలేదు. కుంజ ఇలా చేయటం ఆమెకు అసహ్యం అనిపించింది. మాయ బాధ్యతను స్వీకరిస్తే మట్టుకు తన స్వంత పనులు కూడా మానుకుని ఆ బాధ్యతను నిర్వర్తించడానికి పూనుకుంటుంది. రోగికి తిండి తిప్పల విషయం, మందు ఇవ్వటం, ఇంటి పనులు మొదలైనవి పూర్తి అయ్యేంత వరకు విశ్రాంతి అంటూ తీసుకోదు. అంటే ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని నిర్వర్తించటం మాయకు బాగా తెలుసు. అంతేకాని ఆ సమయంలో మరొక పని చేయటం అంటే ఆమెకు మహా తలనొప్పి. బిహారీ మధ్య మధ్యన లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉన్నదో చూసిపోవటానికి వస్తుంటాడు. అతడు రావటంతోనే అవసరమైన వస్తువులు ఏమిటో తానే తెలుసుకుని పని పూర్తి కావటంతో వెళ్ళిపోతుంటాడు. తన పని పట్ల బిహారీకి ఎంతో సానుభూతి ఉన్నదని మాయ అనుకుంటూ ఉంటుంది. అందుకే బిహారీ రావడం అంటే తన కర్తవ్య నిష్ఠకు ఏదో బహుమతి లభించినట్లుగా భావిస్తుంది మాయ. కుంజ తనను తాను నిందించుకొని నియమంగా కాలేజీకి వెళ్తున్నాడు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి అతని స్వభావం చాలా కటువుగా మారిపోయింది. ప్రతిదానికి చిర్రుబుర్రుమంటున్నాడు. ఇక ఇటు చూస్తే వంట సమయానికి పూర్తి కావటం లేదు. బట్టలు ఏవి ఎక్కడుంటున్నాయో తెలియటం లేదు. వస్తువులు ఇలా కనిపించకపోవటం వల్ల అతని మనసు మరింత ఖేదపడుతున్నది. సమయానికి కావలసిన వస్తువు లభించినప్పుడు ఎంతో హాయిగా అనిపించేది. అయితే ఇప్పుడు ఆ హాయి అదృశ్యమైంది. కుంజ కరుణ పొరపాట్లకు వెనుకటి వలె నవ్వి ఊరుకోవటం లేదు. చున్నీ, నేను నీకెన్నో పర్యాయాలు నేను స్నానం చేసి వచ్చేలోగా కోటు గుండీలు సరిచేసి ఉంచమని, చొక్కా మఫ్లరు తీసి సిద్ధంగా ఉంచమని చెప్పాను. కానీ నా మాటలు నీ చెవికి ఎక్కటం లేదు. సమయానికి బట్టలు వెతుక్కొని గుండీలు అవి సరిచేసుకోవాలంటే ఎంత కాలం వృధా అవుతుందో చూడు అని అంటూ ఉండేవాడు. అప్పుడు కరుణ వ్యధతో లజ్జతో తల వంచుకొని ఉండిపోయేది. నేను నౌకర్తో చెప్పాను అని నెమ్మదిగా అనేది. నౌకర్తో చెప్పావా? మంచి పని చేశావు. నీ చేతులు కందిపోతాయనుకున్నావా? లేక అలా చేయటం తప్పనుకున్నావా? నీకసలు ఏ పని చేయటం చేతగాదు అని కుంజ అనేవాడు. ఈ మాటలు పిడుక్కంటే కూడా భయంకరమైనవిగా అనిపించేది కరుణకు. ఇదివరలో కుంజ ఎప్పుడు ఇటువంటి మాటలు అన్నవాడు కాదు. మీరే నన్ను పనిపాటలు నేర్చుకోకుండా చేశారు అని సమాధానం చెప్పాలని కూడా ఆమెకు తోచేది కాదు. నిత్యం చేస్తుంటేనే ఇంటి పనులు అబ్బుతాయని ఆమెకు తెలియదు. నేను తెలివి తక్కువ దాన్ని, మూఢురాలిని అని, ఇందుకే ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నానని అనుకునేది. తనను తాను మర్చిపోయి కుంజ మాయను ప్రశంసిస్తూ కరుణను తూలనాడుతున్నాడు. అప్పుడు కూడా కరుణ అతి వినమ్రభావంతో ఆయన మాటల్ని సహించి ఊరుకునేది. కరుణ మాటిమాటికి తన అత్త గది ఛాయల్లో తిరుగుతూ ఉండేది. మాటిమాటికి సిగ్గుపడుతూ వాకిల్ దగ్గరకొచ్చి నిలబడేది. తనకు కూడా ప్రపంచంలో బ్రతకడం చేతనవునని నిరూపించుకోవడానికి ప్రయత్నించేది. ఏదో చెయ్యాలని ప్రయత్నించేది. కానీ ఆమె పనిని మెచ్చుకునేవాళ్లే కనిపించలేదు. అసలు పనులు ఎలా నిర్వర్తించాలో కూడా ఆమెకు తెలియదు. ప్రపంచంలో ఏమేమి చేస్తే కాస్త చొరవ ఏర్పడుతుందో అది కూడా ఆమెకు తెలియదు. తాను అయోగ్యురాలినని భావించుకొని సంకోచిస్తూ బయటనే తిరుగుతూ ఉండేది. మనస్సును రంపాన పెట్టి రాస్తున్నట్లుగా ఏదో బాధ ఆమెలో నిత్యం పెరిగి పెద్దదవుతున్నది. అయితే ఆ అస్పష్టమైన బాధ ఏమిటో, ఆ అవ్యక్తం కాని ప్రమాదం ఏమిటో ఆమెకే తెలియరాలేదు. తన సర్వసుఖాలు తన కళ్ళ ఎదుటే వినష్టం కాబోతున్నాయని మాత్రం ఆమెకు అనిపించసాగింది. అయితే ఆమెకు లభించిన సుఖం ఏ విధంగా సంప్రాప్తించిందో, అది ఇప్పుడు ఏ విధంగా వినష్టం కానున్నదో, ఏమి చేస్తే ఆ సుఖం కలకాలం నిలిచి ఉంటుందో ఇవేమీ ఆమెకు తెలియవు. నేను పనికి మాలిన దాన్ని, అతి అసమర్థురాల్ని, నాలాంటి నిరర్ధకమైన వ్యక్తి మరొకరు ఉండకపోవచ్చు అని బిగ్గరగా ఏడుస్తూ అందరికీ చెప్పేయాలని ఆమెకు అనిపిస్తూ ఉంటున్నది. ఇదివరలో కుంజ కరుణ ఉభయులు ఒకప్పుడు కబుర్లు చెప్పుకుంటూ, ఒకప్పుడు మౌనంగా ఉంటూ సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పుట్టినిల్లు లేకపోవటం వలన ఇక్కడే ఒంటరిగా కాలం గడుపుతూ కూర్చుంటున్నది. కుంజ నోటి నుంచి మాట వెలువడ్డం గగనమైపోయింది. అయితే మాట పలుకు లేకుండా అలాగే మౌనంగా ఉండడం కూడా అతనికి మనస్కరించడం లేదు. మధ్యాహ్నం కుంజ బయట తోటలో పచారులు చేస్తున్నాడు. లోపల నుంచి నౌకరు బయటకు వచ్చాడు. అతని చేతిలో ఉన్న ఉత్తరం చూసి ఎవరిదని ప్రశ్నించాడు కుంజ. బిహారీ బాబు గారికి అన్నాడు నౌకరు. ఎవరిచ్చారు? కుంజ ప్రశ్నించాడు. పెద్దమ్మగారు
మాయమ్మ గారిచ్చారు అని నౌకరు సమాధానం చెప్పాడు. ఏది ఇలా ఇవ్వు అని కుంజ ఆ ఉత్తరం తీసుకుని చూశాడు. చింపి చదువుదామనుకున్నాడు. 2-3 పర్యాయాలు అటూ ఇటూ తిప్పి ఉత్తరాన్ని నౌకరు ముందు పారేశాడు. చించి చదవలేదు. ఆయన ఒకవేళ ఆ ఉత్తరాన్ని చించి ఉంటే దానిలో ఈ క్రింది విషయం కనిపించి ఉండేది. అత్తయ్య గారు సగ్గుబియ్యం అన్నం తినటానికి ఒప్పుకోవటం లేదు. మరి ఇవాళ ఆమెకు పప్పు నీళ్లతో అన్నం పెట్టవచ్చునంటారా? మందును గురించి పథ్యాన్ని గురించి మాయ కుంజను ఎప్పుడు ఏమీ అడగలేదు. ఈ విషయాలు బిహారీ ఎంత చెప్తే అంత. కుంజ కొంచెం సేపటి వరకు వరండాలో తిరిగి ఆ తరువాత తన గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్లటంతో గోడకు తగిలించిన ఫోటో ఒకటి దారం తెగి క్రింద పడిపోవడానికి సిద్ధంగా ఉండడం చూచాడు. ఫోటో ఒక ప్రక్కకు ఒరిగిపోయి ఉంది. కుంజ కరుణను బాగా చీవాట్లు వేశాడు. అసలు నీకేమీ జ్ఞానం లేదు. వస్తువులు చెడిపోయేది తెలియదు, లేనిది తెలియదు. మాయ దమ్దం తోటలో ఏరిన పూలను గుత్తులుగా చుట్టి ఇత్తడి ఫ్లవర్ వేజ్లో అమర్చి ఉండింది. ఆ పూల గుత్తి వాడిపోయినప్పటికీ తీసి అవతల పారవేయలేదు. దీన్ని కుంజ చూశాడు. ఇదివరలో దానివైపు కుంజ దృష్టి పోయింది కాదు. ఇవాళే అతని దృష్టి ఆ ఫ్లవర్ వేజ్ మీద పడింది. ఈ వాడిన పూలను మాయ వచ్చి తీసివేసేంత వరకు అలాగే ఉండాలి కాబోలు అని కుంజ విరుచుకుపడ్డాడు. ఇలా అని కుంజ పూల గుత్తిని ఫ్లవర్ వేస్తో సహా నేలపైకి గిరాటు వేశాడు. మెట్ల మీద నుంచి శబ్దం చేసుకుంటూ అది క్రిందికి దొర్లిపోయింది. కరుణ నాకు అనుకూలంగా ఎందుకు ఉండటం లేదు? నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నా పనుల్లో ఎందుకు సహాయపడటం లేదు? ఆమె ఇంత నీరసంగా ఉండటానికి కారణం ఏమిటి? నన్ను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించదు ఎందుకు అని కుంజ రకరకాలుగా ఆలోచించి కరుణ వైపు చూశాడు. ఆమె ముఖాన విషాద ఛాయలు ఆవరించి ఉన్నాయి. మంచానికి ఆనుకుని ఆమె అలాగే నిల్చుని ఉన్నది. పెదవులు వణుకుతున్నాయి. మనస్సు సంక్షోభంతో నిండిపోవటం వలన ఆమె వణుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుంజ నెమ్మదిగా వెళ్ళి ఫ్లవర్ వేస్ తెచ్చాడు. గదిలో ఒక మూలన అతను చదువుకునే టేబుల్ ఉంది. కుర్చీ మీద కూర్చుని 2 చేతులతో తల పుచ్చుకొని తల వంచుకొని చాలాసేపటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయింది. నౌకరు లైటు వెలిగించి తెచ్చాడు. కానీ కరుణ మాత్రం రాలేదు. కుంజ మనసు కొంచెం చివుక్కుమన్నది. మేడ మీదకెళ్ళి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. రాత్రి 9 గంటలైంది. ఇంట్లో ఎక్కువ మంది లేరు. అర్ధరాత్రి గడిచినా కరుణ మాత్రం పైకి రాలేదు. ఆమె కోసం కబురు పంపించాడు కుంజ. కరుణ సంకోచిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వాకిలి దగ్గర నిలబడింది. కుంజ దగ్గరగా వచ్చి ఆమెను కౌగులించుకున్నాడు. కరుణ మనస్సు దుఃఖంతో నిండి ఉంది. కుంజ అలా కౌగులించుకునేటప్పటికీ ఆమెలో అణిగి ఉన్న దుఃఖం పెళ్ళుబికింది. చిన్న పిల్లవలే ఆమె వెక్కి వెక్కి ఏడవడం సాగించింది. కుంజ ఆమెను మరింత గట్టిగా కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ తరువాత ప్రశాంతంగా ఆకాశం వైపు దృష్టి నిగిర్చి దేన్నో వెతుకుతున్నట్టు చూడసాగాడు. చున్నీ, నాకు కాలేజీలో రాత్రి డ్యూటీ ఎక్కువగా ఉంటున్నది. రాత్రిపూట ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళటం కుదరదు. అందుకని కొద్ది రోజుల పాటు కాలేజీకి దగ్గరలో ఉన్న మెస్లో ఉంటాను అని కుంజ అన్నాడు రాత్రి పక్క మీద పడుకుంటూ. ఇంకా నా మీద మీకు కోపం తగ్గలేదన్నమాట. నా మీద కోపం వల్లనే మీరిలా దూరంగా ఉండడానికి నిర్ణయించుకుని ఉంటారు. నేను తెలివి తక్కువ దాన్ని. నాకు పద్ధతులు తెలియవు. నేను బ్రతికి ఉండే కంటే చనిపోవడమే మంచిది అని కరుణ ఆలోచించింది. అయితే కుంజ మాటల్ని బట్టి ప్రవర్తనని బట్టి ఆమెకు ఎటువంటి అనుమానము వేయలేదు. కుంజ చాలాసేపటి వరకు ఆమెను హృదయానికి హత్తుకునే ఉన్నాడు. ఆమె జడను ఊడదీసి జుట్టును విడదీశాడు. ఇదివరలో కూడా కుంజ ముద్దుగా ఉన్నప్పుడు ఇలాగే చేసేవాడు. కరుణ ఎప్పుడూ కూడా ఇందుకు వారించేది కాదు. ఈరోజు కూడా ఆమె మారు మాట్లాడలేదు. పులకితయ్యి విహ్వల హృదయంతో ఆమె భర్త ఒడిలో తలదాచుకున్నది. అకస్మాత్తుగా కరుణ నుదిటి మీద వేడి కన్నీటి బిందు ఒకటి పడింది. అప్పుడే కుంజ తన నోటిని కరుణ నోటిదాకా తీసుకెళ్ళి ప్రేమతో పొడి ఆరిన కంఠంతో చున్నీ అన్నాడు. కరుణ అందుకు మారు మాట్లాడలేదు. తన 2 సుకోమల హస్తాలతో కుంజను మరింత గట్టిగా కౌగులించుకుంది. నా వల్ల అపరాధం జరిగింది, క్షమించు అన్నాడు కుంజ తన సుకోమల హస్తాలతో కుంజ నోటిని మూసివేస్తూ. అలా అనకండి. మీరు అపరాధం చేయలేదు. అపరాధం చేసింది నేనే. తప్పు నాది. నన్ను మీ చరణదాసిగా భావించి తగిన శిక్ష విధించండి. నన్ను మీ పాదాల వద్ద నుంచి దూరం చేయకండి అని ప్రాధేయపడింది కరుణ.
మెస్కు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్న రోజున కుంజ తెల్లవారక మునిపే పక్క మీద నుంచి లేస్తూనే కరుణతో, చున్నీ, నువ్వు నా జీవిత సర్వస్వానివి, నా హృదయ రత్నానివి, నా హృదయంలో నీకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది, అక్కడి నుంచి నిన్నెవరూ తొలగించలేరు అని అన్నాడు. మనస్సును దిట్టపరుచుకుని కరుణ విరహ వేదనను భరించడానికి సన్నద్ధురాలై తన భర్తను ఒక చిన్న కోరిక కోరింది. మీరు నాకు రోజుకొక ఉత్తరం రాస్తూ ఉండాలి. అయితే మరి నువ్వు నా ఉత్తరానికి సమాధానం ఇస్తావా? కుంజ ప్రశ్నించాడు. నాకు వ్రాయడం చేతగాదుగా అని సమాధానం చెప్పింది కరుణ. కుంజ ప్రేమతో ఆమె కురులను సరిచేస్తూ, నీవు బాబు హరిశ్చంద్ర ప్రేమయోగిని వ్రాసిన ఉత్తరం కంటే బాగా వ్రాయగలవు అని కుంజ అన్నాడు. పొండి, మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారు అని కరుణ అన్నది. ఆ రోజున కరుణ యథాశక్తి స్వయంగా కుంజ బట్టలను పెట్టెలో సర్దటానికి కూర్చున్నది. కుంజవి అన్ని బట్టలు మడతపెట్టి పెట్టెలో సర్దటం మహాకష్టం. కుంజ కరుణ ఉభయులు కలిసి ఎలాగో అతి కష్టం మీద ఒక పెట్టె సామాను 2 పెట్టెల్లో నింపారు. ఆ పైన పొరపాటున మిగిలిపోయిన వస్తువుల్ని చిన్న చిన్న మూటలుగా కట్టారు. కరుణ తన తెలివి తక్కువతనానికి తానే సిగ్గుపడింది. హాస పరిహాసాలు ఆడుకున్నారు. ప్రేమతో పరస్పరం దోషారోపణ చేసుకోవడం జరిగింది. మరొకసారి వెనుకటి రోజులు స్మృతికి వచ్చాయి. కుంజ ఇల్లు విడిచి బయటకు వెళ్తున్నాడనే విషయం ఒక్క క్షణం పాటు కరుణ విస్మరించింది. నౌకరు వచ్చి బండి తయారుగా ఉన్నదని అనేక పర్యాయాలు చెప్పి వెళ్ళాడు. కానీ కుంజ వినిపించుకోలేదు. చివరికి బండి ఓడదీసి అన్నాడు కుంజ. ఉదయం దాటిపోయింది, మధ్యాహ్నం కూడా మించిపోయింది. అప్పుడు కరుణకు ఆరోగ్యం బాగా కాపాడుకుంటూ ఉండవలసిందని సలహా చెప్పాడు. కరుణ నియమంగా ఉత్తరాలు రాస్తూ ఉండవలసిందని ప్రాధేయపడింది. ఆ తరువాత ఉభయులు మనస్సును దిట్టపరుచుకుని విడిపోయారు. 2 రోజుల నుండి లక్ష్మి కొంచెం లేచి కూర్చుంటున్నది. సాయంత్రము లావుపాటి రజాయి కప్పుకుని కూర్చుని లక్ష్మి మాయతో పేకాట ఆడుతున్నది. ఇవాళ ఆమె మనస్సు కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నది. ఎటువంటి బాధ లేదు. కుంజ అక్కడికి వెళ్ళాడు. మాయ వైపు తిరిగి చూడకుండా తన తల్లి లక్ష్మితో, అమ్మా, కాలేజీలో నాకు రాత్రిపూట క్లాసులుంటున్నాయి. ఇక్కడి నుంచి రాత్రిపూట అక్కడికి వెళ్ళడం అంటే కుదరదు. కాలేజీకి సమీపంలోనే ఒక బోర్డింగ్లో ఉండటానికి తగిన ఏర్పాటు చేసుకున్నాను. ఇవాటి నుంచి అక్కడే ఉంటాను అని అన్నాడు కుంజ. అలాగే వెళ్ళిరా బాబు, చదువులో ఇక్కడ భంగం వాటిల్లుతున్నది కాబోలు. అలాగే వెళ్ళు అన్నది లక్ష్మి. ఆమెకు లోలోపల చాలా కోపంగా ఉన్నది. లక్ష్మికి జ్వరం తగ్గిపోయినప్పటికీ కుంజ వెళ్తున్న విషయం తెలియటంతోటే ఎన్నో సంవత్సరాల నుంచి తాను అనారోగ్యంగా ఉన్నాననే భావం కలిగింది. అమ్మాయి, ఆ దిండు ఇలా తీసుకురా అమ్మా అని లక్ష్మి మాయను అడిగింది. దిండు మీద తలపెట్టుకుని లక్ష్మి పడుకున్నది. మాయ ఆమె ఒంటి మీద నెమ్మదిగా చేతితో నిమురుతున్నది. కుంజ తల్లి నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. నాడి పట్టుకుని చూశాడు. నాడి చూచి ప్రయోజనం ఏమిటి? నువ్వు వెళ్ళు, నేను బాగానే ఉన్నానులే అని అన్నది లక్ష్మి తన చేతిని వెనక్కి లాక్కుంటూ. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన చోఖేర్ బాలి 5వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది.